మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7am గోవా ఛానల్. ప్రజెంట్ మనం అయితే సెలీ గోవా దగ్గర ఉన్నాము. ఇది నార్త్ గోవాలో ఉందన్నమాట. మేడిడోస్ చర్చ్ అనమాట. మామూలుగా ఉండదు, లోపల చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అయితే ఫుల్ ఖాళీ స్థలం. చాలా అంటే మినిమం ఒక 2000 మంది వచ్చి ఉండేలాగా దీన్ని రూపొందించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది పోర్చుగీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటి చర్చ్ అనమాట. చాలా ఫేమస్ చర్చ్. మనం గోవాలో 2-3 చర్చిలు చాలా అరుదైన ఉంటాయన్నమాట. అలాగే చాలా అంటే చాలా పురాతనమైన ఉంటాయి. చూసుకోవచ్చు, చాలా ఆర్కిటిక్ చూసుకుంటే బాగా చేశారు. ఇగో ప్రతీది మనం ఏదో లండన్‌లోనో లేదా యూఎస్‌లోనో ఎక్కడో ఉన్నట్టు కనిపిస్తదనమాట. ఓన్లీ ఇది గోవాలోనే ఉందంటే చాలామంది నమ్మరు. అదనమాట. ఇంకా చాలా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఓన్లీ ఫర్ టూరిస్ట్ నో ఎంట్రీ అని బోర్డ్స్ కూడా చూసుకోవచ్చు. గేట్స్ కూడా అప్పట్లో పాస్టర్ల, మనం ఇప్పుడు ఏంటంటే పాస్టర్ అంటున్నాం. అప్పట్లో వాళ్ళు అయితే మాత్రం ఫుల్ పాస్టర్ అంటే చాలా కాస్ట్యూమ్ వేసుకుని ఉంటారనమాట. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు యేసుప్రభు. మనం ముందు చూసుకుంటే వాళ్ళ అమ్మగారు, ఇక్కడేమో యేసుప్రభుది సిలువు దగ్గర పెట్టుకుని చూడొచ్చు. ఈ పిక్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా మొక్కలతో గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. సో నైస్. ఆ పైన కూడా చూసుకుంటే చాలా సిలువలు అయితే ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. ఎవరో మరి అప్పట్లో ఆర్కిటెక్చర్ మాత్రం భలే రూపొందించారు దీన్ని. తలుపులు కూడా చూసుకోవచ్చు. తలుపులు కూడా వెరీ ఫేమస్ అయినవి. గోవా వస్తామా రామా అనుకుంటే గోవాలో చర్చిలో మనం ఒక సైకిల్ రైడ్ అయితే వేయడం జరుగుతుంది. ఈ చర్చి వాళ్ళకి సంబంధించిన అబ్బాయిది. ఇక అందరూ నడుస్తూ ఉంటారు టెంపుల్లో, మనం సైకిల్ రైడ్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు నా వెనక నుంచి చర్చిలోకి ఎంట్రీ ఇవ్వచ్చు, అలాగే అక్కడి నుంచి కూడా ఎంట్రీ ఇవ్వచ్చు. దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇదనమాట. ఇప్పుడు ఆ వెనకాల నుంచి వచ్చేటప్పుడు ఒక ఎంట్రన్స్ కదండి, ఇది ఒక ఎంట్రన్స్. గట్టిగా ఒక 4-5 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మనం ఇక్కడ అలిసిపోతే విశ్రాంతి తీసుకోవటానికి అక్కడ చూడండి, మనకి ఒక నీట్గా కట్టి ఉంది చూసారా, అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అనమాట. మనం చర్చికి ఇక్కడ ఇవన్నీ ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ గుడి ఉండేది, ఆ గుడిని పడగొట్టేసి చర్చి కట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఈ రాళ్ళు ఇవన్నీ సేమ్ అలాగే ఉంచేశారు, రాళ్ళు అయితే తీయలేదు. అక్కడ పుట్ట కూడా ఏర్పడడం మీరు చూడొచ్చు. దీంట్లో పాములు కూడా ఉన్నాయని చెప్పారు అనమాట. ఇంకా అక్కడ ఒక హోలు, ఇక్కడ ఒక హోలు. నాగు దేవతది ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పారు అనమాట, శివుడికి సంబంధించిన టెంపుల్. అలాగే మనం ఈ రాళ్ళన్నీ అలాగే ఉంచారు, అందుకే అక్కడ పాము అనేది ఉంది. మనం ఆ పాముని చూడాలనుకోకూడదు, చూడాలనుకుంటే మళ్ళా చాలా పరిణామాలు ఉంటాయి అన్నమాట. అలాగే ప్యాన్ చేసుకుంటే మనకి ఆపోజిట్లోనే చర్చ్ అనేది ఉంటుంది అనమాట. అయినా పోర్చుగీస్ వాళ్ళు ఏమన్నా వాళ్ళకున్న ఆ తెలివితేటలు పగలగొట్టడానికి కాకుండా కట్టడానికి ఉపయోగించారు. ఇవి పగలగొట్టకుండా ఉంటే రెండు వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వీళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరైనా రావచ్చు కదా. అలాగే గార్డెన్ మాత్రం మర్చిపోకుండా చెప్పాలి. గార్డెన్ అయితే మాత్రం చాలా విశాలంగా ఉంది. మనం సైకిల్ రైడ్ కూడా చేసాము. సూపర్. అంటే చెట్లతో పచ్చగా గార్డెను,
అలాగే నీరు కూడా అక్కడ ఉంటదనమాట. అలాగే ఈ చర్చ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 టు మధ్యాహ్నం 12:00 అనమాట. అలాగే 2 అవర్స్ బ్రేక్ అయితే ఉంటది. 2 అవర్స్ వాళ్ళకి, అలాగే వచ్చినోళ్ళు లోపలికెళ్ళి చూడొచ్చు గానీ అక్కడ ఎవరు ఉండరనమాట. తర్వాత 2:00కి మళ్ళా ఓపెన్ చేస్తారు. 2 టు నైట్ 9:00 వరకు ఓపెన్ ఉంటది. దీనికి సంబంధించి ఈ పక్కనే ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంటది. ఆ ఫుడ్ కోర్ట్ వీడియో కూడా మన ఛానెల్‌లో మీరైతే చూడొచ్చు. రీసెంట్‌గానే చేశామనమాట. ఆల్రెడీ రెడీ అయిపోతాయి. ఈవినింగ్ 3, 4 కల్లా రెడీ అయిపోతాయనమాట. చూసారు గదా! ఇది విశేషాలు. ఇలాంటి మరెన్నో చర్చెస్ అయితే చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. చూడడానికి మీరు రెడీగా ఉండండి. తెలుగు 70 గోవా ఛానెల్‌లో. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70 గోవా ఛానెల్. కెమెరామన్ ప్రవీణ్‌తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.